మనం చేసుకోబోయే రెసిపీ రుచికరమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. కొబ్బరి కరివేపాకు పచ్చడి. సాధారణంగా కరివేపాకును కూరలో వేసి పక్కకు పడేస్తుంటాం కదా, అని ఈ పచ్చడి చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఏంటో చూసేండు. మిక్సీ జార్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర, కరివేపాకు, కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే ఒక 5-6 తీసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి, కంటి చూపు కూడా చాలా మంచిది. ఇందులోనే కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి. ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి పట్టుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. హెల్దీ, టేస్టీ అండ్ పచ్చడి ఇడ్లీ దోశలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి. చాలా సింపుల్గా కరివేపాకు కొబ్బరి పచ్చడి